హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీకు రకరకాల స్టోరీస్ అయితే కనిపిస్తుంటాయి. మీ ఫ్రెండ్స్ అయినా మీరు ఫాలో అయ్యే వాళ్ళైనా. సో నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకరి స్టోరీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో నేను ఒక పర్సన్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను ఇప్పుడు ఈ స్టోరీ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి స్టోరీ అనేది ఏ విధంగా ఉందో. సో మీరు వాళ్ళ స్టోరీ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో అండ్ దాని తర్వాత మీ యొక్క మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ఆ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ అని అయితే టైప్ చేయండి. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ అని వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక వెబ్సైట్ చూపిస్తుంది, చూసారా? సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఒక ఎంటీ బాక్స్ ఉంటుంది. సో ఇందులో మీరు వాళ్ళ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, సో యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఈ విధంగా టాప్లో ఉంది, చూసారా? ఇదే యూజర్ నేమ్ అనమాట, ప్రొఫైల్లో టాప్లో ఉంటుంది. సో వాళ్ళ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు వాళ్ళ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఇవాళ ఏ స్టోరీస్ అప్లోడ్ చేశారో ఆ స్టోరీస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసారా? సో వాళ్ళు ఏ స్టోరీస్ అనేటివి ఇవాళ అప్లోడ్ చేశారనేది ఇక్కడ మీకు కింద చూపిస్తుంది, చూసారు కదా? సో ఇప్పుడు మీకు నేను ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూపిస్తాను ఏ స్టోరీస్ ఉన్నాయని. ఇక్కడ చూడండి స్టోరీస్ ఏమేమి అప్లోడ్ చేశాడనేది. ఓకే, సో దాని తర్వాత మీరు అక్కడ కూడా చెక్ చేసుకోండి, స్టోరీస్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు అందులో నుంచి ఏ స్టోరీ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆ స్టోరీ కింద మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. వాల్యూమ్ బటన్ నుండి జూమ్ బటన్ నుండి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మీ గ్యాలరీలోకి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంత గైస్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి.